హాయ్ ఫ్రెండ్స్, అవార్యూ ఈరోజు మనం ఈ వీడియోలో మహబూబ్నగర్ జిల్లా కేంద్రానికి 22 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్న గంగాపురం గ్రామంలో ప్రస్తుతం మనం ఉన్నాం. ఈ గంగాపురం గ్రామంలో ప్రఖ్యాతిగాంచిన శ్రీ చెన్నకేశవ స్వామి వారి ఆలయం ఉంది. ఈ చెన్నకేశవ స్వామి ఆలయానికి ముందు భాగంలో మనకి చిన్న శివాలయం అయితే ఉంది. ఈ శివాలయంలో శివలింగంతో పాటుగా వివిధ దేవతామూర్తుల ప్రతిమ అయితే మనకు కనబడుతున్నాయి. అందులో ప్రధానంగా వినాయకుడు, నందీశ్వరుడు కూడా మనకు ఈ ఆలయంలో కనబడతారు. ఈ శివాలయానికి బయటి భాగంలో మనకి అక్కడక్కడ రాతి శిల్పాలు కనబడుతున్నాయి. అందులో ఒక రాతి శిల్పం నాగదేవతకు సంబంధించిన రాతి శిల్పం మనకు కనబడుతుంది. మనము చెన్నకేశవ స్వామి ఆలయంలోకి ప్రవేశించిన తర్వాత ఆలయ ప్రాంగణంలో ఈ విధంగా శిథిలావస్థకు చేరుకున్న ఆలయం అయితే మనకు కనబడుతుంది. ఈ చెన్నకేశవ స్వామి ఆలయంలో కోనేరు ఎంతో ప్రఖ్యాతిగాంచింది. ఈ కోనేరుకు మనం మెట్ల మార్గంలో దిగే క్రమంలో మనకు ఎడమవైపు వినాయక స్వామి ప్రతిమ కనబడుతుంది. ఇక్కడికి వచ్చే భక్తులు ఇక్కడ కోనేరులోకి దిగి స్నానం ఆచరించి స్వామివారిని దర్శించుకుంటారు. ఈ కోనేరులోకి దిగే క్రమంలో కూడా కుడి ఎడమ భాగాల్లో మనకు చిన్నపాటి గుడి నిర్మాణాలు అయితే కనబడుతున్నాయి. కాకపోతే ప్రస్తుతం అక్కడ ఎటువంటి విగ్రహాలు అయితే లేవు. ఈ కోనేరుని పైభాగం నుండి చూస్తే మనకి చత్రాస ఆకారంలో చాలా అద్భుతంగా కనబడుతుంది. ఈ నిర్మాణం కూడా ఎంతో వైవిధ్యంగా, ఎంతో ప్రత్యేకంగా మనకి కళ్ళకు చాలా అందంగా, అద్భుతంగా కనబడుతుంది. ఈ చెన్నకేశవ స్వామి వారి ఆలయ ప్రాంగణంలోనే మనకి యాగశాల, సత్యనారాయణ స్వామి వారి రథం చేసుకోవడానికి మరొక మండపం కూడా ఉన్నాయి. ప్రశాంతమైన ఆలయ వాతావరణం ఆధ్యాత్మిక శోభని కలిగిస్తూ నిరంతరం భక్తులకి
ఎంతో అద్భుతమైన అనుభూతిని ఇప్పటికీ ఇస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని మట్టుకు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, వందే మాతరం.